హలో అండి. యాక్చువల్గా చాలామంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక చాలా భయపడుతూ ఉంటారు, చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటారు. మేము ఎన్నిసార్లు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం ఫుడ్ తీసుకోవాలి, ఏమేం తినకూడదు, ఎలా ఉండాలి అని నేను చెప్పిన కన్సల్టెంట్గా, తర్వాత జూనియర్ డాక్టర్స్ ఎవరైనా చెప్పినా, ఇంకా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళని చెప్పినా, మళ్ళీ పోయి ఫార్మసిస్ట్లను అడుగుతారు. ఇంకా కొన్నిసార్లు ఇంకా రిసెప్షనిస్ట్లని కూడా తీసుకుంటే అంటే వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో దీని గురించి చెప్పాలి అనుకుంటే యాక్చువల్గా ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక యూరిన్కి వెళ్ళాలా వద్దా అని చాలామందికి డౌట్. ఏ ఫుడ్లు తీసుకోవాలా అనేది డౌట్. సో దీని గురించి మనం చెప్పుకుందాం. సో యాక్చువల్గా ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత యూరినేషన్ చేయొచ్చా లేదా అని చాలామందికి డౌట్. ఎంతసేపటి తర్వాత చేయాలి అని. యాక్చువల్గా ఏంటి అని అంటే గర్భసంచికి మనము స్ట్రైట్ లైన్గా ఉంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్యాథెటర్ అనేది ఈజీగా పోతుంది అన్న ఉద్దేశంతో మేము బ్లాడర్ని ఫుల్గా పెడతాం అనమాట. అంటే యూరిన్ సంచి ఎంటీ చేయకుండా, ఖాళీ చేయకుండా అది సపోర్ట్ కోసం బాగా ఉంటుంది, అంటే యూట్రస్కి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి మేము యూరిన్ని తొందరగా పోకండి అని చెప్పేసి ఒక గంటన్నర వరకు దాన్ని ఆపుతాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ గర్భసంచిలోకి మనం బేబీస్ని పెట్టిన వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, అంటే చచ్చుకపోతాయి అనమాట. అంటే దాని లేయర్స్ లోపలికి పోయి అతుక్కుంటుంది. మనకి కనిపించేది అంటూ ఏమీ ఉండదు, బయటికి వచ్చేది అంటూ ఏమీ ఉండదు, వెంటనే లోపలికి వెళ్ళిపోయి అతుక్కుంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది. అందుకని బేబీస్ని పెట్టిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 20-25 మినిట్స్ మేము అదే పొజిషన్లో ఉండండి రిలాక్స్డ్గా అని చెప్తాం. దాని తర్వాత వాళ్ళు యూరిన్కి వెళ్ళేసి నార్మల్గా రెస్ట్ తీసుకోవడం ఓకే. దానివల్ల ఏ ఇబ్బందులు ఉండవు, ఎంబ్రియోస్ అనేది బయటికి ఏమీ రావు, ప్లస్ అబార్షన్ రేట్లు ఇంక్రీజ్ అవుతాయన్న ఉద్దేశాలు కూడా ఏమీ ఉండవంట. దీంతో పాటు చాలామందికి ఏంటి డౌట్స్ అని అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందర, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు పాటించాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఫుడ్ అనేది పర్టికులర్గా పైనాపిల్, పపాయ అనేది తీసుకోకండి అని చెప్తాం. దాంతోపాటు ఏంటి అని అంటే ఎక్కువ వర్క్ అనేది చేయకండి అని అంటాం. ఇంకా ఏంటి అని అంటే మేము పెట్టిన మెడిసిన్స్ అంటే అవన్నీ కంటిన్యూస్గా కరెక్ట్ టైంకి వాడితే బెటర్ కాబట్టి, ప్లస్ అది వాడడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ని ఇంక్రీజ్ అవుతుంది కొంచెమన్నా అని, హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది, సపోర్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఎక్కువ ప్రయాణాలు చేయకండి, బరువైన పనులు చేయకండి అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎక్కువ వర్క్ చేయొద్దు, బట్టలు ఉతకడం కానీ, బరువులు ఎత్తడం కానీ, ఊరికూరికి జర్నీస్ చేయడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకనంటే ఫుడ్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోవాలి, ప్లస్ మెడిసిన్స్ అనేది కూడా చాలా కరెక్ట్ టైంకి తీసుకోవాలి. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే పండ్లు, కూరగాయలకి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతారు. సో పండ్లల్లో చూసుకుంటే పైనాపిల్, పపాయ తప్ప మిగతా ఏవి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతావన్నీ బాగా తీసుకోవచ్చు. ఈవెన్ మ్యాంగోస్ కూడా, అంటే మామిడి పండ్లు కూడా. కూరగాయలకి చెప్తే అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. దీంట్లో రిస్ట్రిక్షన్ అంటూ ఏముండదు. మేడం గోంగూర తినచ్చా, తర్వాత పచ్చిమిరపకాయలు తినచ్చా అని అంటారు, కానీ అలాంటివి ఏమీ లేవండి. అన్నీ తీసుకోవచ్చు, అన్ని కరెక్ట్ టైంకి తీసుకునేది ఉంటుంది. ఇంకా ఏంటనంటే కరెక్ట్ టైంకి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కొంచెం సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేస్తుందన్న నమ్మకంతో మేము చెప్తూ ఉంటాం. ఇంకా ఏంటి అంటే ఎక్కువ మంది మేడం ఇక్కడ నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అలానే నిల్చుకొని ఉండాలా, అలానే కూర్చొని ఉండాలా, ఆ పొజిషన్లోనే పడుకొని ఉండాలా అని అడుగుతుంటారు. అలా డౌట్స్ ఏమీ లేదండి. హ్యాపీగా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. మనము తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ అంటూ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అంటే స్ట్రీనెస్ వర్క్, అంటే ఎక్కువ బరువైన ఎక్సర్సైజ్ కాదండి, నిదానంగా కొంచెం వాకింగ్ అంటూ చేసుకోవచ్చు. నార్మల్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కార్లోనే వెళ్ళాలా, బైక్లో వెళ్ళకూడదా, తర్వాత బస్లోనే వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళకూడదా, ఇలాంటి డౌట్స్ అంటూ అడుగుతారు. మనిషికి ఎక్కువ వెళ్ళే దారులలో ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇలాంటివి ఉంటే గనక, రోడ్డు సరిగ్గా లేకపోతే గనక కొంచెం ఆ ప్లేస్ని దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోండి అని చెప్తామే తప్ప ఖచ్చితంగా మనకు రోడ్ బాగా ఉండాలి, తర్వాత వెళ్ళే పొజిషన్లో మంచిగా ఉండాలి, ఇంకా ఖచ్చితంగా కార్లోనే వెళ్ళాలి అనేది ఏమీ ఉండదండి. థ్యాంక్ యూ.